మా ప్రార్థనలు దేవుడు వింటలేదు, మాకు దీవెన రావటం లేదు, మాకు ఆశీర్వాదం రావటం లేదు, మాకు అనుకున్న పనులు అవట్లేదని మీరు బాధపడుతున్నారేమో. అవ్వకపోవడానికి కారణము నీ ఇంట్లో ఐక్యత లేకపోవటము. దేవుని వాక్యం ఏం చెబుతుంది తెలుసా? మత్తయి సువార్త 18:20లో, ఎక్కడ 2-3 నా నామములో కూడి ఉంటారో వారి మధ్యలో నేనున్నా అన్నాడు. స్తోత్ర. నువ్వు అనుకున్న పనులు ఎందుకు అవట్లేదో తెలుసా? భార్యాభర్తల మీద ఐక్యత లేదు, మీ కుటుంబంలో తల్లి బిడ్డల మధ్య ఐక్యత లేదు, తల్లి చెప్పిన మాట తండ్రి వింటలేదు, తండ్రి చెప్పిన మాట తల్లి వింటలేదు, పెద్దోళ్ళు చెప్పిన మాట పిల్లలు వింటలేదు. అలా ఉంటే ఐక్యత ఎలా వచ్చింది? దేవుడు తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను ఉండి ముగ్గురు కూడా ఎందుకు ఏకమయ్యి ఒకటిగా ఉన్నారు అంటే, మనము కూడా భూలోకములో ఏకముగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, యూనిటీగా ఉండాలి.